హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టే ట్యూన్ ఫర్ బస్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు టేస్టీగా ఇంకా సింపుల్గా పీతల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్గా దీనికోసం నేనైతే కేజీ పీతలు తీసుకున్నానండి. ఈ పీతలు మరీ అంత పెద్దగా లేవు, అంత చిన్నగా లేవండి, మీడియం సైజ్ పీతలు అనమాట. నేను బయటే క్లీన్ చేయించి తీసుకొచ్చాను. ఇవి కేజీకి 8-9 పీతలు మాత్రమే వచ్చినాయి. వీటిలో చిన్నవి ఉంటాయి, ఇంకొంచెం పెద్దవి కూడా ఉంటాయి, బట్ మీడియం సైజ్ దొరికినాయి మేము వెళ్ళిన రోజైతే. ఇవి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇందులో మసాలా కోసం ధనియాలు, వెల్లుల్లిపాయలు, అల్లం ఇంకా కొబ్బరి తీసుకున్నాము. 2 ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి వేరుశనగ నూనె వేసానండి. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇంకా ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని అవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాలు, వెల్లుల్లిపాయలు, అల్లం ఇంకా కొబ్బరి కూడా వేసుకుని బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇది. దీన్ని కూడా ఆ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలోకి యాడ్ చేసుకోవాలి. పీతలు సీజనల్గా అవైలబిలిటీ ఉంటాయండి. కార్తీక మాసం నుంచి జనవరి దాకా దొరుకుతాయి బాగా. వీటిలో సముద్రం పీతలు ఇంకా ఏటి పీతలు కూడా ఉంటాయి. మేము తీసుకున్నదైతే ఏటి పీతలు అనమాట. పీతల కూర చేసుకునేటప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మసాలా మొత్తం పీతల్లోకి ఇంకేలాగా చూసుకోవాలండి. ఇది హడావిడిగా చేసుకోకూడదు. కొంచెం టైం పట్టినా సరే సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం మెల్లగా చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి తగినంత సాల్ట్, ఇంకా చిటికెడు పసుపు, 1 స్పూన్ దాకా కారం కూడా వేసుకోవాలి. ఇది మొత్తం కలిసేలాగా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఈ మసాలాని బాగా వేయించుకుంటే ఇదంతా పీతలకి పడుతుంది అనమాట. ఈ మసాలాని గరిటెతో కలుపుతూ వేయించి అందులో నుంచి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న పీతల్ని కూడా వేసుకోవాలి. సీ ఫుడ్లో ఈ పీతలకి సపరేట్ ఫ్యాన్ బేసే ఉందండి. చాలా ఇష్టంగా తింటారు చాలామంది. మనం ఫ్రై చేసుకున్న మసాలా మొత్తం పీతలకి పట్టేలాగా గరిటెతో మెల్లగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం గ్రేవీ మొత్తం ఈ పీతలకు పట్టేయాలండి. పీతలు ప్రోటీన్ ఇంకా కాల్షియం రిచ్ ఫుడ్ కూడా. ఇందులో మనం కొంచెం గరం మసాలా 1 స్పూన్ దాకా వేసుకోవాలి. గరం మసాలా కూడా వేసాక మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. పీతలు తినటం కూడా ఒక ఆర్ట్ అండి. జనరల్గా అందరికీ రాదు ఇది తినటం. కొంచెం టైం కూడా ఎక్కువే పడుతుంది తినటానికి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ దాకా వాటర్ పోసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకుని మొత్తం కంప్లీట్గా గ్రేవీ థిక్గా ఇలా అయ్యేదాకా ఉంచుకోవాలి. ఎందుకంటే మనం చేసుకుంటుంది పీతలు ఎగురు కదా, పులుసుగా లేకుండా మొత్తం అంతా కంప్లీట్గా ఎగిరిపోయి గ్రేవీ మొత్తం అబ్జర్వ్ అయిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవటమే. టేస్టీ పీతల కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ బస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.